హాయ్ గైస్, త్రిపురాదారి బార్బరిక్ ఈ మూవీ అయితే ఓటీటీకి రాబోతుంది గైస్. ఈ మూవీ డైరెక్టర్ న్యూస్ అయితే గైస్ అప్పుడైతే పెద్ద హల్చల్ చేసింది సోషల్ మీడియాలో. అయితే ఆయన చెప్పుతో కొట్టుకోవటం, నా సినిమా ఎవరు చూడలేదు అనటం, అది చూస్తే బాధ అనిపిస్తుంది. కాకపోతే రియాలిటీలోకి వస్తే అది తప్పు గైస్. ఎందుకురా అంటే ఒక డైరెక్టర్ ఒక మంచి సినిమా తీస్తే థియేటర్ లో కాకపోయినా ఓటీటీలో ఖచ్చితంగా చూస్తారు. అలాగే నెక్స్ట్ మూవీకి సపోర్ట్ చేస్తారు. మొన్న వచ్చిన 11 మూవీ కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలా మంది థియేటర్స్ లో మిస్ అయ్యారు. కాకపోతే ఓటీటీలోకి వచ్చాక చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. మూవీలో బెంజ్మాన్ క్యారెక్టర్ గైస్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఆ మూవీ మీరు చూడకుంటే ఇంకా చూడండి. అప్పుడులో కేజీఎఫ్ మూవీ కూడా అంతేం లేదు గైస్. థియేటర్ లో ఎవరు ఆ మూవీ చూడలేదు. అందరూ చాలా వరకు ఓటీటీలో చూశారు గైస్. దాని తర్వాత వచ్చిన కేజీఎఫ్ 2 కి చాలా అంటే చాలా సపోర్ట్ వచ్చింది. ఈ మూవీ డైరెక్టర్ అలా కొట్టుకోవటం, అలా ఫీల్ అయిపోవటం, అది చూస్తుంటే బాధ అనిపిస్తుంది. కాకపోతే అది తప్పు అనమాట. ఈ మూవీ కాకపోతే ఇంకో మూవీ తీయొచ్చు. కాకపోతే పొరుగు పోతే మళ్ళీ రాదు. చెప్పాలంటే తన క్యారెక్టర్ నే తను చాలా అంటే చాలా డౌన్ చేసుకున్నాడు గైస్. అండ్ ఈ మూవీ డైరెక్టర్ ఎవరో కాదు, మన మారుతి గారి ఫ్రెండే అంట. అంటే మన ప్రభాస్ గారి రాజాసాబ్ మూవీ డైరెక్ట్ చేస్తున్నారు కదా, ఆ డైరెక్టర్ అన్నమాట. ఇంకా ఈ మూవీ ఎప్పుడు ఓటీటీకి వస్తుందంటే అక్టోబర్ 10th సన్నెక్స్ట్ లో స్ట్రీమ్ అవుతుంది గైస్. ఈ మూవీలో మనకు తెలిసిన యాక్టర్స్ కూడా గైస్ చాలా అంటే చాలా మంది ఉన్నారంట. సత్యరాజేష్ గారు ఉన్నారు, విటివి గణేష్ గారు ఉన్నారు, ఎన్ సింహ గారు ఉన్నారు. వీళ్ళే కాదు ఇంకా కొంతమంది ఉన్నారంట. నేనైతే గూగుల్ లో సెర్చ్ చేశాను గైస్. నేను ఇంకా ఈ మూవీ చూడలేదు గైస్. అప్పుడు ఈ మూవీ చూద్దాం అనుకున్నా గానీ మా దగ్గర అయితే అప్పుడు ఏ థియేటర్ లో ఈ మూవీ లేదు గైస్, అందువల్ల చూడలేదు. బట్ అక్టోబర్ 10th ఓటీటీలోకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా చూసి రివ్యూ ఇస్తాను గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్.